రూబీ అనే ఒక చిన్న కుందేలుండేది. అది అడవిలో ఒక పెద్ద నది దగ్గర ఉండేది. రూబీకి క్యారెట్లంటే చాలా ఇష్టం. ఒక వేసవిలో అడవిలో ఆహారం చాలా తగ్గిపోయింది. రూబీ మొత్తం అడవిలో వెతికింది, కాని ఎక్కడ చూసినా ఎండిపోయిన మొక్కలే కనిపించాయి. ఒకరోజు నది దగ్గర నడుస్తూ ఉండగా రూబీకి చాలా మంచి వాసన వచ్చింది. అది నది అవతల చూసింది. అక్కడ చాలా పెద్ద క్యారెట్ తోట కనిపించింది. రూబీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అయ్యో, ఎంత ఎక్కువ క్యారెట్లు అని సంతోషంగా చెప్పింది. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఆ నది చాలా లోతుగా ప్రమాదకరంగా ఉంది. నేనీ నదిని దాటలేను అని రూబీ బాధపడింది. రూబీ నదిని దాటే దారి కోసం వెతికింది, కాని ఎక్కడా వంతెన కనిపించలేదు. అలసిపోయి నీటి దగ్గర కూర్చుంది. అకస్మాత్తుగా అక్కడ నీరు కదిలింది. ఒక మొసలి నీటిలోంచి బయటికొచ్చింది. ఏమైంది చిన్న కుందేలు, ఎందుకు బాధగా ఉన్నావు అని మొసలి అడిగింది. రూబీ కొంచెం భయపడింది. నది అవతల ఉన్న క్యారెట్ల దగ్గరకు వెళ్ళాలి అంది. కాని నేను నదిని దాటలేను. మొసలి మెల్లగా నవ్వింది. భయపడకు అంది. నా వీపు మీద కూర్చో, నేను నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను. రూబీ కొద్దిసేపు ఆలోచించింది. మొసళ్ళు ప్రమాదకరమని అది విన్నది, కాని దానికి చాలా ఆకలి వేసింది. చివరికి రూబీ జాగ్రత్తగా మొసలి వీపు మీద ఎక్కింది. మొసలి మెల్లగా నదిలో ఈదడం ప్రారంభించింది. మొదట రూబీకి చాలా సంతోషంగా అనిపించింది. చల్లని గాలి దాని ముఖాన్ని తాకింది. కానీ నది మధ్యలోకి వెళ్ళగానే మొసలి ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ఓ మూర్ఖమైన కుందేలు అని అంది. నేను నిన్ను మోసం చేశాను, ఇప్పుడు నిన్ను తినేస్తాను. రూబీ చాలా భయపడిపోయింది. నది చాలా లోతుగా ఉంది. అది దూకలేకపోయింది, ఈదలేకపోయింది. మొసలి నోరు తెరవడంతో రూబీ భయంతో చుట్టూ చూసింది. ఒక్క క్షణం దానికి అంతా అయిపోయిందనిపించింది. కాని ఆ ప్రమాద సమయంలో రూబీకి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. అయ్యో అని గట్టిగా అరిచింది. మొసలి ఆగిపోయింది. ఏమైంది అని అడిగింది. రూబీ భయపడినట్టు నటించింది. నా గుండెను నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గర మర్చిపోయాను. గుండె లేకుండా నన్ను తింటే రుచి ఉండదు. మూర్ఖురాలైన మొసలి అది నిజమని నమ్మింది. అయితే వెంటనే వెనక్కి వెళ్ళాలి అంది. మొసలి వెంటనే తిరిగి ఒడ్డువైపు ఈదింది. రూబీ మాత్రం లోపల నవ్వుకుంది. కొద్దిసేపటికి వాళ్లు నది ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరగానే రూబీ వెంటనే దూకి అడవిలోకి పరుగెత్తింది. తిరిగి చూసి గట్టిగా అంది, ఎవరూ తమ గుండెను బయటపెట్టరు, ఓ మూర్ఖ మొసలి. తాను మోసపోయానని తెలుసుకున్న మొసలి చాలా కోపపడింది. రూబీ మాత్రం నవ్వుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. నీతి: జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయి. ప్రమాద సమయంలో భయపడకండి. శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది.